2024 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఆసక్తికర పోరుకి సిద్ధమవుతున్నది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే 9 మ్యాచెస్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 10వ మ్యాచ్ కి రెడీ అవుతున్నది. ఇప్పుడు 10వ మ్యాచ్ ని పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ సిఎస్కే కి చాలా కీలకం. ప్లే ఆఫ్ కి చేరాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాల్సి ఉంటుంది. దాంతో పాటు పంజాబ్ మీద అత్యధిక రన్ రేట్ తో గెలిస్తే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఇక ఈ మ్యాచ్ మే 1వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు విషయానికి వస్తే రహానే, రుతురాజ్, శివన్ దుబే, మొయిన్ అలీ, జడేజా, ధోని, పతిరణ, దీపక్ చహర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్పాండే, డారెల్ మిచెల్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. రచిన్ రవీంద్ర ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ సీజన్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న జట్లు భారీ స్కోర్లు చేస్తున్నాయి. ఇక హోమ్ గ్రౌండ్ కాబట్టి మొదట బ్యాటింగ్ చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా భారీ స్కోర్ సాధించవచ్చు. 210కి పైగా పరుగులు చేస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశం ఉంది. రహానే, రచిన్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. వీరిద్దరు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక మొదట్లో కొన్ని మ్యాచెస్ లో రాణించిన రచిన్ ఆ తర్వాత పెద్ద స్కోర్స్ చేయలేదు. దాంతో కొన్ని మ్యాచెస్ లో అతను పక్కన పెట్టేశారు. పంజాబ్ మ్యాచ్ లో మళ్ళీ అతను జట్టులో చేరే అవకాశం ఉంది. ఈసారైనా అతని బ్యాట్ నుంచి భారీ స్కోర్ వస్తుందని సిఎస్కే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక రహానే కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. గత సీజన్ లో అద్భుతంగా రాణించిన రహానే 2.0గా క్రేజ్ తెచ్చుకున్న ఈ స్టార్ ఈ సీజన్ లో కూడా అలాగే ఆడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక కెప్టెన్ రుతురాజ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శివన్ దుబే సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ సీజన్ లో వీరిద్దరు పరుగుల వరద పారిస్తున్నారు. కాబట్టి పంజాబ్ మ్యాచ్ లో కూడా వీరిద్దరు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక ఫినిషర్ గా ధోని అద్భుతాలను మెరిపిస్తున్నారు. కానీ అతడు చివరి ఓవర్లో కాకుండా కాస్త ముందుగా వస్తే చెన్నైకి ఇంకా పరుగులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మొయిన్ అలీ, రవీంద్ర జడేజా కూడా బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది. వీరంతా రాణిస్తే చెన్నై సూపర్ కింగ్స్ కి భారీ స్కోర్ రావడం ఖాయం. ఇక బౌలింగ్ లో కూడా సిఎస్కే రాణించాల్సి ఉంది. దీపక్ చహర్, పతిరణ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ఈ ఐపీఎల్లో ముస్తాఫిజుర్ కి ఇదే చివరి మ్యాచ్. తమ దేశంలో కీలక మ్యాచ్లు ఉండటంతో రెహమాన్ స్వదేశానికి వెళ్లిపోతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ లో రాణిస్తే సిఎస్కేకి మరో విజయం లభిస్తుంది. అలాగే తుషార్ దేశ్పాండే, జడేజా, మొయిన్ అలీ కూడా బౌలింగ్ లో రాణించాలి. ఇక ఈ సీజన్ లోకి పంజాబ్ కింగ్స్ కూడా మెరుగ్గా రాణిస్తుంది. అనూహ్య విజయాలు సాధిస్తుంది. గత మ్యాచ్ లో బెస్ట్ సెంచరీతో ఫామ్ లోకి రాగా శశాంక్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక చేసింగ్ చేసిన జట్టుగా కూడా పంజాబ్ కింగ్స్ నిలిచింది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. ఇక కీలకమైన ఈ మ్యాచ్ లో గెలవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ ప్రదర్శన చేయాల్సింది. మరి సిఎస్కే మరో అద్భుత విజయాన్ని అందుకొని ప్లే ఆఫ్ కి మరింత దగ్గరవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.